మీనాక్షి చేత శ్రావణ్కి విడాకులిప్పించి శ్రావణ్కి మనకి తెలిసిన ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను స్ట్రెయిన్ అయ్యే పనులేవి నువ్వు చేయకూడదని అర్థం. అర్థమైందా అత్తమ్మా? మనం పీల్చే గాలే క్షణాల్లో మంది కాకుండా పోతుంది. మన ప్రాణాలు నిలబెట్టే ఊపిరే మన సొంతం కాలేనప్పుడు క్షణానికో ఆలోచన చేసే మనసు మన మాట వింటుందా చెప్పు? అలా అని నిన్ను బలవంతంగా మని వైపు పంపించడం లేదు అనసూయ. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నువ్వు రెండో ఆలోచన లేకుండా నా భారీగా మిగిలిపోతే నాకన్నా అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు అనసూయ, ఉండరు. వస్తాను, జాగ్రత్త. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నువ్వు రెండో ఆలోచన లేకుండా నా భారీగా మిగిలిపోతే నాకన్నా అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు అనసూయ, ఉండరు. లేదయ్యా, ఈ జన్మ నీకోసమేనయ్యా, నీకోసమే. అయ్యో, మనకి భోజనం పెట్టడం మర్చిపోయాను. ఇలా నిద్రపోయానేంటి? అసలే ఒంట్లో బాలేదన్నాడు మామ. సరే, భోజనం అయితే తీసుకెళ్దాం. మనీ, 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 మనీ. ఏంటి ఇంత వేడిగా ఉంది? అమ్మో, ఒళ్ళంతా కాలిపోతుంది. ఇప్పుడు ఎలా? హలో డాక్టర్. చూడమ్మా, ఇది ప్రతి 2 గంటలకు ఒకసారి అతనికి తప్పక వేయాలి, మిస్ కావద్దు. అలాగే వేడి తగ్గడానికి కాస్త తడిగుడ్డ నుదుటి మీద పెట్టండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే.
సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి, కంటి ముందు సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి. ఎవరికి ఎవరో చివరికి ఎవరో కలిసేరెందుకు, ఎడబాటెందుకు, విధి ఆడించే బొమ్మలాట ఇది, విధి ఆడించే బొమ్మలాట. మణికి ఎలా ఉంది? నువ్వేంటి ఇలా ఉన్నావు? ఏంటండి ఇది? ఇలా అయితే ఎలా? ఏమైంది అనసూయ? ఇంకా ఏమైందని అడుగుతున్నారా? ఒంట్లో బాలేని వాణ్ణి, పరాయి వాణ్ణి. రాత్రిపూట మీరు లేనప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లో నా మీద వదిలేసి వెళ్తారా? ఏదైనా అయ్యుంటే ఒక్కదాన్ని ఏం చేయగలిగేదాన్ని? ఇంత చెప్పినా మీలో చలనం లేదా? సమాధానం చెప్పరే. నీ బాధ మణిని నీ మీద వదిలి వెళ్ళానన్నా, మణికి అలా ఉన్నప్పుడు వదిలి వెళ్ళానన్నా? అంటే అలా వదిలి వెళ్ళినందుకు నా పైన జాలి లేదన్నమాట. సరే, ఈ క్షణం నుంచి తన్ని మీరే చూసుకోండి. నాకు అసలు ఏ సంబంధం లేదు. సంబంధం లేదంటూనే రాత్రంతా మేలుకొని మందులు వేసావా అనసూయ? నీ మనసులో మణి ఉన్నాడా అని నేను నిన్ను అడగడం కాదా అనసూయ, నిన్ను నువ్వే అడిగి చూడు. లేడు అనే సమాధానం దొరికితే నా అంత అదృష్టవంతుడు లేడు. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. యాగమంటే నీదమ్మా, నరకమే పొంగులోన ముడిచావమ్మా.
ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, చెప్పండి. డాక్టర్ గారు అర్జెంటుగా రమ్మన్నారు, కలవచ్చా? ఒక్క నిమిషం. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్, రండి. ఐశ్వర్య గారి ప్రెగ్నెన్సీ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారు? అంటే ఇంకా ఓ నిర్ణయానికి రాలేదన్నమాట. మీ ఇష్టం. కానీ తర్వాత మాత్రం నన్ను తప్పు పట్టకండి, ఇప్పుడే చెప్తున్నాను. సారీ డాక్టర్. అంటే అదంత ఈజీగా తీసుకునే నిర్ణయం కాదు కదా డాక్టర్. నిజమే, బట్ టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. మీకప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఐశ్వర్య గారి పరిస్థితి బాలేదు. తను ప్రెగ్నెంట్ కాదన్న విషయం ఆవిడికి ఏమాత్రం తెలిసినా ఖచ్చితంగా ప్రాణాలతో ఉండదు. ఒకవేళ ఉన్నా పిచ్చిదాల్లా అయిపోతుంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీకు నా ఇంటెన్సిటీ అర్థం కావట్లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు డాక్టర్. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ పద్ధతికి ఓకే అందామా అంటే రేపు తనెలా రియాక్ట్ అవుతుందో తెలియటం లేదు. నా రక్తం పంచుకు పుట్టాల్సిన బిడ్డ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి మీరెవరు అని తను అడిగితే నా దగ్గర సమాధానం ఉండాలిగా. చూడండి సూర్య, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవటం మీకు అవకాశం మాత్రమే, కానీ ఆవిడికి అవసరం. అవకాశాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు, కానీ అవసరాన్ని చేయలేం. సరే డాక్టర్, స్పర్మ్ బ్యాంక్ని కన్సల్ట్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్కి రెడీ చేయండి. గుడ్. ఈ ఫామ్ ఫిలప్ చేసి ఆవిడ దగ్గర సంతకం తీసుకురండి. స్పర్మ్ డొనేషన్ తీసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను అని ఐశ్వర్య సంతకం ఎలా పెడుతుంది డాక్టర్? పెట్టకుండా మరీ ఇన్సెమినేషన్ ఎలా కుదురుతుంది? స్పెరమ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం ఆవిడ అంగీకారం పేపర్ మీద కనిపించాల్సిందే. అలా అయితే తను గర్భవతిని కాను అన్న విషయం ఐశ్వర్యకి తెలిసిపోతుంది కదా డాక్టర్. ఆ విషయం తెలిస్తే తను బతకదని మీరే అంటున్నారు, సంతకం చేయించుకోమని మీరే చెప్తున్నారు. ఏంటిది? నేను జస్ట్ రూల్స్ చెప్పాను. ఏది ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఆలోచించుకోవాల్సింది మీరు. మీరు స్పెరమ్ బ్యాంకుని కన్సల్ట్ చేయదలుచుకుంటే ఆవిడ అంగీకారం కావాలి. పోనీ మీరే ఆ పని చేస్తే? ఆవిడికి తెలియాల్సిన అవసరం లేదు కదా. అదేంటి, నేను ఆవిడ భర్తను కాను. అలాంటప్పుడు నా విషయంలో మాత్రం ఆవిడ అంగీకారం అక్కర్లేదా? తీసుకోండి, వద్దనేదెవరు? కాకపోతే నీకిప్పుడు గర్భం లేదు, అందుకే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం, ఇందుకు ఒప్పుకో అని చెప్పాలి కదా. చెప్పి తీసుకోండి. ఏంటిది డాక్టర్? లేదు, ఈ రెండూ కానప్పుడు ఆవిడ మానాన్న ఆవిడ్ని, నా మానాన్న నన్ను వదిలేయండి. ఏం జరిగితే అది జరగని అనుకుని కళ్ళు మూసుకోండి. ఒక్క విషయం చెప్పండి, ఆవిడికి అబార్షన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరూ చెప్పకుండానే భర్తగా సంతకం చేశారు, అవునా? అవును.
ఎందుకు? ఆమెను ప్రాణాలతో కాపాడుకోవడానికేగా. ఆవిడ ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉంది. మరి ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు? ఆ తప్పు ఆవిడ ప్రాణాన్ని రక్షించింది, కానీ ఈ తప్పు నన్ను జీవితాంతం శిక్షిస్తుంది. తేడా లేదా డాక్టర్? తన భర్త వల్ల అవకాశం లేనప్పుడు ఆమె ఎవరి వల్ల గర్భం ధరించినా ఒకటే. అదే మీరైతే కొంత ఊరట పొందే అవకాశం ఉంటుందని చెప్పాను, అంతే. వాట్ ఎవర్, టేక్ యువర్ ఓన్ డెసిషన్ మిస్టర్ సూర్య. నా మొదటి మాట, చివరి మాట కూడా ఇదే. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే తీసుకోండి. మరో ముఖ్యమైన విషయం, ఇంకా చెప్పాలంటే ఇది ముంచుకొస్తున్న ప్రమాదం. ఏంటి డాక్టర్? నేను ఆవిడికి అబార్షన్ చేసి నెల కావస్తోంది. ఈ రోజు రేపట్లో ఆవిడికి మంత్లీ సైకిల్స్ స్టార్ట్ అవుతాయి. దాంతో ఆవిడికి గర్భం లేదని రుజువు అవుతుంది. అప్పుడు మీరు నేను కాదు, ఆ దేవుడు చెప్పినా ఆవిడ నమ్మదు. పరిస్థితి మన చేతుల్లో ఉండదు, ఫలితం అంతకన్నా ఉండదు. ఆ తర్వాత మీ ఇష్టం. నేస్తమా నేస్తమా ఇంత శిక్ష న్యాయమా, అనురాగమే నేరమా. తను ప్రెగ్నెంట్ కాదన్న విషయం ఆవిడికి ఏమాత్రం తెలిసినా ఖచ్చితంగా ప్రాణాలతో ఉండదు. దైవమా బలి కోరటం న్యాయమా. మీరు స్పెరం బ్యాంక్ ని కన్సల్ట్ చేయదలుచుకుంటే ఆవిడ అంగీకారం కావాలి. పోనీ మీరే ఆ పని చేస్తే? ఆవిడికి అబార్షన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరూ చెప్పకుండానే భర్తగా సంతకం చేశారు. నేస్తమా నేస్తమా ఇంత శిక్ష న్యాయమా, అనురాగమే నేరమా. సూర్య, ఏంటి వెళ్ళిపోతున్నావు? ఏం లేదు. ఏంటి ఏం లేదు? అసలు ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? నిన్ను చూద్దామనే వచ్చాను. ఏదో పని గుర్తొచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఏది? నన్ను చూడకుండానే గొప్పడివి మరి. రా. అవును, నువ్వెక్కడికి బయలుదేరావు? అది ఈ టైంలో? మీనాక్షితో మాట్లాడదామని. నాకు మీనాక్షి పద్ధతి అర్థం కావడం లేదు సూర్య. తనకి కడుపు రావటం ఏంటి? దానికి తను చెప్పిన కారణం ఏంటి? ఏంటి అసలు ఇదంతా? మీనాక్షి, సాత్విక్ వీళ్ళిద్దరి మీద నాకున్న నమ్మకం
ఒక్కసారి మొత్తం మీనాక్షిని ఏమనొద్దు. తను నిప్పు. ఎస్, ఇదంతా శ్రావణ్ పని. నువ్వు సాత్విక్ వెళ్ళి మీనాక్షిని శ్రావణ్ ఇంట్లో కాపాడిన రోజే ఆ మొత్తులోనే శ్రావణ్ మీనాక్షిని సొంతం చేసుకున్నాడు. కాకపోతే సాత్విక్ని ప్రేమించిన మీనాక్షి మీద కక్ష తీర్చుకోవటానికి, ఆస్తి తన పేరు మీద రాయించుకోవటానికి శ్రావణ్ ఇదంతా సాత్విక్ పని అని నాటకం ఆడబోయాడు. కానీ మీనాక్షి చాలా తెలివిగా దాన్ని తిప్పికొట్టింది. ఏదేమైనా సూర్య, నా కడుపు కారణం సాత్విక్ అని మీనాక్షి చెప్పటం తెలివైన పనా? మంచో చెడు ఒకరిని పెళ్లి చేసుకున్నాక మాట వరుసకైనా ఇంకొకరి వల్ల, అందులోనూ ప్రేమించిన వ్యక్తి వల్ల ప్రెగ్నెన్సీ తెచ్చుకోవటం, కడుపొచ్చిందని చెప్పుకోవటం నీచం. అంతకన్నా చావటమే నయం. మీరు స్పెరం బ్యాంకుని కన్సల్ట్ చేయదలుచుకుంటే ఆవిడ అంగీకారం కావాలి. పోనీ మీరే ఆ పని చేస్తే? ఐశ్వర్య, కళ్ళు కళ్ళు ప్లస్